తెలంగాణలో సంక్షేమ శాఖలో అవినీతి జరిగిందంటూ పాలక ప్రతిపక్ష మధ్య సవాళ్లు పీక్స్ కు చేరుకున్నాయి. సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాగా ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. చర్చకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ ను వేదికగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్ణయించారు. మరోవైపు కేటీఆర్ కూడా అదే ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి జూపల్లి స్పందించి చర్చకు తాను తెలంగాణ భవన్ కు వస్తానని సవాల్ విసిరారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అప్పులపై కూడా చర్చిద్దామంటుంది. ఇందుకు గాను కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ కు ఉదయం చేరుకోనున్నట్టు సమాచారం. తెలంగాణలో సంక్షేమ శాఖలో అవినీతి జరిగిందంటూ పాలక ప్రతిపక్ష మధ్య సవాళ్లు పీక్స్ కు చేరుకున్నాయి. సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాగా ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. చర్చకు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ ను వేదికగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్ణయించారు. మరోవైపు కేటీఆర్ కూడా అదే ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి జూపల్లి స్పందించి చర్చకు తాను తెలంగాణ భవన్ కు వస్తానని సవాల్ విసిరారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అప్పులపై కూడా చర్చిద్దామంటుంది. ఇందుకు గాను కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ కు ఉదయం చేరుకోనున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, ఇవాళ ఒక్కసారిగా పొలిటికల్ హీట్ అనేది పెరిగిందని కూడా చెప్పాలి. సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడా ఈరోజు హైదరాబాద్ దద్దరిల్లిపోతుందనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ముందుగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మొన్న రైతు భరోసా విడుదల చేసే ఏదైతే సమయంలో అప్పుల గురించి చేసేటువంటి వ్యాఖ్యల పైన నిన్న అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా తమ హయాంలో జరిగినటువంటి అప్పుల పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అప్పుల పైన తాను చర్చకు సిద్ధమని, ఏదైతే అసెంబ్లీలో చర్చ పెట్టినా తమకు అభ్యంతరం లేదు, లేకపోతే మీ నివాసం వద్ద పెట్టినా పర్వాలేదు, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టినా పర్వాలేదు, తామైతే చర్చకు సిద్ధమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి స్పందించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు తానే స్వయంగా తెలంగాణ భవన్ కు వస్తానంటూ కూడా ఆయన ప్రతి సవాలు విసిరినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా కూడా తాను తెలంగాణ భవన్ కు చేరుకుంటా అంటూ కూడా ఆయన నిన్న ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా ఒక్కసారిగా తెలంగాణలో పొలిటికల్ హీట్ అనేది ప్రారంభమైందనేది కూడా మనం చెప్పాలి. అటు ఈ సందర్భంగా ఉదయమే తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు రాబోతున్నట్టు కూడా సమాచారం ఏదైతే అందుతా ఉంది. చర్చకు వస్తానని అన్న మంత్రి జూపల్లి సవాలుకు సిద్ధమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కి ఈ రోజు చేరుస్తారు. ఏదైతే లెక్కలతో సహా జూపల్లికి సంబంధించి కూడా తెలంగాణ భవన్ కు వస్తే లెక్కలతో సహా అన్ని చెప్తామంటూ కూడా ఇరువురు నాయకులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ కి భారీ ఎత్తున నాయకులు కూడా చేరుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మంత్రి జూపల్లి గనక తెలంగాణ భవన్ కి వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిజర్వ్ బ్యాంక్ లెక్కలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అప్పుల భాగాతాన్ని కూడా తాము ఎండగడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ముందుగా అటు నిన్న జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపుగా 7.5 లక్షల కోట్ల అప్పు చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా రైతు భరోసా నిధుల సమయంలో ఏదైతే విడుదల సమయంలో అటు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఈ ప్రతి సవాళ్లు మొదలైనటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల పైన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు విసురుకున్నటువంటి సవాళ్లు. మరొక అంశం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించి ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు, మంత్రులకు సవాల్ విసరడం జరిగింది. ఏదైతే గురుకుల పాఠశాలలో దాదాపుగా 2,000 కోట్లకు పైగా
కుంభకోణం జరిగిందంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. గతంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు తాము సవాళ్లను స్వీకరిస్తాము, చర్చకు సిద్ధమంటూ కూడా ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నేత నిన్న స్పందిస్తూ ఈ రోజు ఉదయం 11 గంటలకు తాను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ ఎవరైనా సరే అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి తమతో చర్చించాలంటూ కూడా ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సవాలును తాను స్వీకరిస్తున్నానంటూ కూడా అటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ స్పందించడం జరిగింది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి తాము చర్చించబోము, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఎవరైనా సరే చర్చకు రావాలంటూ కూడా వారు ప్రతి సవాలు విసిరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లబోతున్నట్టు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి ఈ అంశం పైన చర్చిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా సవాలు విసిరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద సవాళ్లు ప్రతి సవాళ్లతోటి ఏదైతే హైదరాబాద్ నగరం దద్దరిల్లబోతుందనేది కూడా మనం చెప్పాలి. మరో 2.5 సంవత్సరాలు ఎన్నికలకు ఉన్నా కూడా ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ మొదలైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాటల యుద్ధం, ప్రతిదాడులు కూడా ఒకరికొకరు మాటలతోటి ప్రతిదాడులు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతోటి ఇరు పార్టీల నాయకులు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మనం చూసినటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు 11 గంటలకు చేరుకోబోతా ఉన్నారు. దాంట్లో ఏదైతే ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అటు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ 11 గంటలకు గన్ పార్క్ కు చేరుకుంటారు. దాంతో పాటుగా జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అటు తాను తెలంగాణ భవన్ కి 11 గంటలకు వస్తానంటూ కూడా ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఉదయం 11 గంటలకు ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కి వస్తారా రారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా దీనికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తే కనుక సాధారణంగా తెలంగాణ భవన్ లోకి ఆహ్వానం పలుకుతాం, స్వాగతిస్తాం. దాంతో పాటుగా చర్చను కూడా చేపడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా 10-10:30 గంటల సమయం కల్లా కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటారంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నివేదికలకు సంబంధించినట్టు కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ లెక్కలతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గత 2-4 సంవత్సరాలు చేసినటువంటి అప్పులకు సంబంధించిన అంశం పైన కూడా తాము కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు ఎట్ ఎ టైం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 7.5 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గురుకులాల్లో జరిగినటువంటి 2,000 కోట్లకు సంబంధించినటువంటి అప్పు పైన కూడా తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు గన్ పార్క్ కు సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ మంత్రి 11 గంటల కల్లా కూడా గన్ పార్క్ కు చేరుకుంటారంటూ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే మాత్రం కొంత పొలిటికల్ హీట్ అనేది చాలా పెరుగుతుంది. రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, వంశీకృష్ణ, అయితే ఇప్పుడు సవాళ్ల పర్వంతో హైదరాబాద్ కొంతమేర రణరంగంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్చలకు పోలీసులు అనుమతించే అవకాశాలున్నాయా? సమాచారం ప్రకారం చూస్తే మాత్రం అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయాలని కూడా పోలీస్ శాఖ భావించడం జరిగింది. దాంతో పాటుగా అటు తెలంగాణ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కూడా పోలీస్ శాఖ ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా గన్ పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా చెప్పుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇరు వర్గాల నాయకులు కావచ్చు, ఇరు వర్గాల కార్యకర్తలు కనుక ఒక దగ్గర చేరితే కనుక ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. దాడులు ప్రతిదాడులు చేసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితులకు దారి తీయకుండా ఉండాలనేది కూడా
పోలీస్ శాఖ ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కఠినమైనటువంటి ఆంక్షలు విధించే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా ఏదైతే కనిపిస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. సంయమనం పాటించాలంటూ కూడా పోలీస్ శాఖ కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందేహం. థ్యాంక్ యూ వంశీకృష్ణ.